హాయ్ ఫ్రెండ్స్. సో ఎస్ఐఆర్ అనగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మనం ఆన్లైన్లో చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ceo.telangana.nic.in అనే వెబ్సైట్కి మనం లాగిన్ అయితే ఈ ఇంటర్ఫేస్ మనకు ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకు మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మనం ఎస్ఐఆర్ ఆన్లైన్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఈ ఫిల్ ఆన్లైన్ ఎన్యూమరేషన్ ఫామ్ అనే ఆప్షన్ మనకు ఇంపార్టెంట్. సో ఇవి కాకుండానే ఆఫ్లైన్ వాళ్ళకి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ బూత్ లెవెల్ ఆఫీసర్, ఎందుకంటే చాలా మందికి ఆఫ్లైన్ ఫామ్ రావటం లేదు. రీజన్ ఏదైనా ఉండొచ్చు, వాళ్ళు ప్లేసెస్ చేంజ్ అయి ఉండొచ్చు, సిటీ మారిపోయి ఉండొచ్చు, లేదా అందుబాటులో లేకపోయి ఉండొచ్చు. సో ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి. అందుకోసం బిఎల్ఓ డీటెయిల్స్కి వెళ్తే అందులో మనకు లోకల్ ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ దగ్గర మనకు ఆఫ్లైన్ ఫామ్ అనేది దొరుకుతుంది. లేదు మనం కంప్లీట్గా ఆన్లైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో ఎస్ఐఆర్ చేసుకోవడం ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు voters.ceci.gov.in అనే ఈ పేజ్ మీద లాగిన్కి వచ్చేస్తాం. సో ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది 2 పాయింట్స్. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్, అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్. సో ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 2002లో కన్నా ముందు మనం ఇంట్లో వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఓటు వేసి ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ డీటెయిల్స్ ఫస్ట్ ఈ సర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. సర్చ్ బై ఎలక్ట్రల్ డీటెయిల్స్, ఓకే, లైక్ అన్ని డీటెయిల్స్ కనుక మనకు తెలిసి ఉంటే మనం ప్రాపర్గా. సో చాలా మందికి తెలీదు. సో అలాంటప్పుడు మనం ఏం చేద్దాము అంటే సో సర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్లో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది మెయిన్ టూ థింగ్స్. మన పాత ఓటర్ ఐడి కార్డు ఎవరికైతే ఉంటుందో ఆ ఓటర్ కార్డు హెల్ప్ఫుల్ అవుతుంది. లేదు అనుకుంటే మనం సర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ చెక్ చేసుకుందాం. సో ఇక్కడ ఈ ఆప్షన్లో స్టేట్ వచ్చేసరికి తెలంగాణ కాబట్టి మనం తెలంగాణ ఎంటర్ చేద్దాం. సో తెలంగాణలో డిస్ట్రిక్ట్స్ మాకు తెలిసిన వాళ్ళది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇప్పట్లో మేడ్చల్గా మారింది. సో కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసరికి సో మేడ్చల్ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళది. సో తాండూరు, వికారాబాద్, మేడ్చల్. సో ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ అండ్ నేమ్ అన్నారు. సో పోలింగ్ స్టేషన్స్లో వచ్చేసరికి విలేజెస్ అన్నమాట. ఈచ్ విలేజ్కి ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉండే అప్పట్లో అది చూపిస్తుంది. సో ఇక్కడ మనం సెర్చ్ చేసుకొని సో వాళ్ళ విలేజ్ కొంపల్లి. సో విల్ సెర్చ్ కొంపల్లి. ఓకే అండి, ఇక్కడ కొంపల్లి కనిపించింది. ఇలా కొంపల్లి క్లిక్ చేయగానే ఇక్కడ ఒక మీకు పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ పేజ్లో ఏంటి అనగా సో టోటల్ లిస్ట్, అప్పట్లో పోలైన పోలీస్ స్టేషన్ నంబర్, సీరియల్ నంబర్ అన్న పార్ట్ సీరియల్ నంబర్ అన్న ఒకటే అండి. ఎగ్జాంపుల్ మనం ఈ రవికుమార్ ఉన్నాడు కదా, ఈ రవికుమారు పార్ట్ సీరియల్ నంబర్ ముందుగా అడుగుతుంది. ఈ పార్ట్ సీరియల్ నంబర్ అనేది 8 అండ్ పోలింగ్ స్టేషన్ నెంబర్ అనేది 113 అన్నమాట. సో ఇది ముందుగా మనకు హెల్ప్ అవుతుంది. సో ఈ 2 డీటెయిల్స్ నోట్ చేసి పెట్టుకోండి. అండ్ సో ఇలా పాత ఎస్ఐఆర్ డీటెయిల్స్ నుండి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ అగైన్ మనం ఈ ఫామ్ ఆప్షన్ క్లిక్ చేస్తే సో ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్కి వెళ్తాం అన్నమాట. పాత ఎస్ఐఆర్ 2002లో ఉన్న వాళ్ళకి ఆ డీటెయిల్స్ నోట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఎస్ఐఆర్ ఆన్లైన్ చేసుకోవడం ఎలా. సో ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ క్లిక్ చేశాక మనకు అలా ఆన్లైన్ ఫామ్ సబ్మిషన్ బై ఎలక్టర్ అని వస్తుంది. సో ఇందులో మన స్టేట్ తెలంగాణ సెలెక్ట్ చేసుకుందాం. దీంట్లో మీ ఓటర్ ఐడి నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఓటర్ ఐడి సెలెక్ట్ చేశాక మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చాక సో నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా ఉండబోతుంది అంటే సో
మీకు ఇలా ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుందండి. సో ఆల్రెడీ డీటెయిల్స్ ఫిల్ అయి ఉంటాయి. నేను అవి కొంచెం మీకు ఓపెన్ చేయగానే మీకు అర్థమైపోతుంది. సో ఇలా డీటెయిల్స్ వచ్చాయి. సో డీటెయిల్స్ వచ్చాక ఇక్కడ మెయిన్ థింగ్స్ ఈ 4 ఆప్షన్స్ అనేది కనపడుతుంది అన్నమాట. 4 ఆప్షన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఎవరైతే 2002 లేదా 2025 ఎస్ఆర్ బిఫోర్ వాళ్ళ డీటెయిల్స్ ఉంది అంటే, సో వాళ్ళవి ఇందాక చెప్పాను కదా, ఎలా సెర్చ్ చేసుకొని ఎలా డీటెయిల్స్ రాసి పెట్టుకోవాలో ఆ విధంగా రాసి పెట్టుకోవాలి. ఇక్కడ ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్, మై నేమ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎలక్ట్రోల్ ఆఫ్ లాస్ట్ ఎస్ఐఆర్. సో ఇది ఒకవేళ ఉంది అనుకోండి, మీరు ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. జనరల్లీ పెద్దవాళ్ళకి అబోవ్ 40 or 45, 50 ఏజ్ ఉన్న వాళ్ళకి, సో ఇంట్లో ఉంటారు కదా, సో వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. వాళ్ళ ఓటర్ హక్కు గనక 2002 ముందు ఉంటే ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే యాజ్ యూజువల్గా మనకు సేమ్ పోలింగ్ స్టేషన్ వాళ్ళ డీటెయిల్స్తో పాటు ఇందాక చెప్పాను కదా, పోలింగ్ స్టేషన్ నంబర్ అండ్ నేమ్, సో ఇక్కడ ఎంటర్ చేయాలి యాజ్ పర్ 2003 ప్రకారంగా కాన్స్టిట్యున్సీ అండ్ పార్ట్ సీరియల్ నెంబర్ నేమ్ అనేది వాళ్ళ క్రమ సంఖ్య. సో ఇందాక రవికుమార్ 8 పార్ట్ సీరియల్ నెంబర్ అనమాట. కాబట్టి సో తన రిలేషన్షిప్ ఏదైనా ఉందా, లేకపోతే వాళ్ళ ఫాదర్స్ కానీ పేరెంట్స్ కానీ ఇది వేయాలి. సో ఇలా ఫిల్ చేసుకోగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి సో ఈ డీటెయిల్స్లో సో పేరెంట్స్ వాళ్ళది ఉంటే ఇక్కడ పేరెంట్స్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. వాళ్ళ డీటెయిల్స్ ఏదైతే ఎస్ఆర్ ఫిల్ చేసుకున్నారో ఆ డీటెయిల్స్ ఇందులో సేమ్ పోలింగ్ స్టేషన్ నంబర్, పార్ట్ నంబర్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, సీరియల్ నెంబర్ ఎంటర్ చేసేసుకున్నారు అనుకోండి, అది ఆటోమేటిక్గా అన్ని డీటెయిల్స్ ఫిల్ అయ్యి మనకు ఆప్షన్స్ చూపిస్తుంది. సో దీని తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబరు, మీ ఐదర్ పేరెంట్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ రెండు అడుగుతాయి. సో అది ఫిల్ చేసేసి ఓకే అన్ని డీటెయిల్స్ ఒకసారి ఓకే అనుకున్నాక మీకు ఇలా ఈ వెరిఫికేషన్కి వెళ్ళిపోతుంది. ఈ వెరిఫికేషన్లో ఇది లాస్ట్ స్టెప్ అన్నమాట. సో ఈ వెరిఫికేషన్లో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఆధార్ విత్ ఓటీపీ కొట్టేస్తే, మీరు ఓటీపీ తోటి సబ్మిట్ చేసేస్తే మీ ఎస్ఐఆర్ అయిపోతుంది. సో ఇది ఆన్లైన్లో ఈజీగానే ఉందండి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఎటువంటి మనకు ఆఫ్లైన్లో వెళ్ళి ఇబ్బంది పడే కన్నా ఆన్లైన్లో చేసుకోవడం ఈజీ. సో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేసి పెట్టుకోండి సిస్టంలో. నెక్స్ట్ థింగ్, మీ ఆధార్ నంబర్తో ఏదైతే ఓటీపీ లింక్ ఉందో అండ్ మీ ఓటర్ ఐడితో ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉందో వీటికి ఓటీపీస్ వస్తాయి. ఈ ఓటీపీస్ జాగ్రత్తగా పెట్టుకోండి, ఇవి యూజ్ అవుతాయండి. సో ఈజీగానే ఉంది, చేసేసుకోండి. థ్యాంక్ యూ.